సార్ ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి కామెంట్స్ కేసీఆర్ పైన బీఆర్ఎస్ పార్టీ పైన? రేవంత్ రెడ్డి గారు మా జిల్లా వాసి అనేది మేము ఇబ్బంది పడతా ఉన్నాం. మా జిల్లా వాసి ఇంత దిగజారి మాట్లాడుతున్నాడు అనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ముఖ్యమంత్రి స్థాయికి దిగజారి స్థాయి మరిచి నోటికి వచ్చిన మాటలు మాట్లాడేది సరైనది కాదు. ఒక రాష్ట్రంలో ప్రథమ వ్యక్తి ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు కానీ భాష కానీ ఆయన ప్రవర్తన తీరు కానీ ప్రజలందరూ గమనిస్తారు, దాన్ని అనుసరిస్తారు. ఆ దిశగా హుందాగా ఉండాలి. ఒక ముఖ్యమంత్రి అని మాట్లాడే మాటలు హుందాగా ఉండాలి. ఆ హుందాతనం మరిచి నోటికి వచ్చిన తొండి మాటలు అబద్ధ మాటలు. మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన తెలంగాణ తెచ్చిన వ్యక్తి, తెలంగాణ వచ్చింది కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాడు. అటువంటి మరిచి నోటికి వచ్చిన మాటలు మాట్లాడడం, ఏదో పార్టీని భూతాభిషం చేస్తా తిరిగా నేను రా నేను ప్రజలు చెప్పారు. మొన్న బుద్ధి చెప్పారు పంచాయతీ ఎలక్షన్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లో 40% స్థానాలు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అది తట్టుకోలేక భయపడి ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్ కూడా పెట్టే స్టేజ్ లేదు. తొండి మాటలు మాట్లాడి పాపం గడుపుతూ ఉన్నాడు. అదే కొడంగల్ నుంచి ఆయన 18లో సవాల్ చేసిండు, నన్ను ఓడగొడితే నేను ఓడిపోతే ఎమ్మెల్యేగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేసిండు. మరి ఆయన సవాళ్ళు ఎట్లుంటాయి, ఆయన వాగ్దానాలు ఎట్లుంటాయి, ఆయన మాట ఎట్లుంటాయి అనేది అదే ఒక్కటి చాలు ఎగ్జాంపుల్. మళ్ళీ ఇప్పుడు కొత్త సవాలు. ఈ సవాల్ అనేది ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు చూపిస్తారు. పాలమూరును అభివృద్ధి చేసుకోవడమే నా లక్ష్యం అన్నారు. 2 సంవత్సరాలు అవుతుంది. ఎట్లాంటి అభివృద్ధి జరుగుతుంది పాలమూరు? మీరే చెప్పాలి మరి ఏం అభివృద్ధి జరిగింది? 2 సంవత్సరాల ₹2 పని జరగలేదు పాలమూరులో. పాలమూరు జిల్లాకు ఏం చేసినా కేసీఆర్ టైంలో జరిగింది, మా ప్రభుత్వంలో జరిగింది. గత 10 ఏళ్లలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. నీళ్ళు ఇచ్చినాం, రోడ్లు ఇచ్చినాం, పనులు చాలా మెడికల్ కాలేజ్ ఇచ్చినాం, చాలా పనులు జరిగినాయి. ఈ 2 ఏళ్లలో పాలమూరు జిల్లాను అధోగతి పాలు చేశారు. ప్రజలు అనుకున్నారు ఈ జిల్లా వాసి ముఖ్యమంత్రి అయినందుకు కొంత లాభం జరుగుతుంది, కానీ లాభం కంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇంతవరకు ఎక్కువ పని కూడా జరగలేదు. పాలమూరు ప్రాజెక్ట్ని డెవలప్ చేయకుండా డబ్బుని ఇష్టానుసారంగా దోచుకున్నారు అనేది ముఖ్యమంత్రి మాట్లాడింది. కంప్లీట్ కాదు, 7-8 సంవత్సరాలు 80% పూర్తయింది, కంప్లీట్ అయింది. మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చింటే 3-4 నెలల్లో మొత్తం కరివేన వరకు రిజర్వ్ నింపేవాళ్ళం. అటువంటిది 2 సంవత్సరాల్లో 2 తట్టల మట్టి తీయలేదు పాలమూరు లిఫ్టిగేషన్లో. అటువంటి మూర్ఖులు మాట్లాడే మాట ప్రజలు ఎవరు నమ్మట్లేదు. అందరికి అర్థమైంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది. మరి ప్రజలు భవిష్యత్తులో బుద్ధి చెప్తారు వాళ్ళకి. భాషను ఎట్లా చూస్తారు సార్ ముఖ్యమంత్రి భాష? కేటీఆర్ని వారి అమ్మగారిని కూడా కమెంట్ చేయడం నీ అవ్వ అంటూ కూడా ఎట్లా చూడవచ్చు? ఆయన భాషను చెప్తున్నా కదా, మా జిల్లా వాసులను చీదరించుకుంటున్నారు. రాష్ట్రం అంతా, ప్రపంచం అంతా కూడా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ విన్న వాళ్ళందరూ కూడా ఇదే ముఖ్యమంత్రి, ఇంతవరకు చరిత్ర ఎప్పుడు కూడా ఇటువంటి ముఖ్యమంత్రి ఇటువంటి భాష ఎప్పుడు చూడలేదని ప్రజలందరూ అనుకుంటున్నారు. అది టైం వచ్చినప్పుడు ప్రజలే బుద్ధి చెప్తారు. ఒక్కసారి నువ్వు మాట్లాడు, ఇప్పుడన్నా ఆయన భాష ఒక్కసారి నువ్వు మాట్లాడు. సామాన్యుడే మనం మాట్లాడు. ఆయన అదే అంటున్నారు సార్, ప్రతి సభలో సామాన్యులకు అర్థమయ్యేలా మాట్లాడుతున్నాను, అందుకే ఇలా మాట్లాడుతున్నాను అంటున్నారు. సర్లే మరి ఫ్యూచర్లో పాఠ్యాంశంలో పెట్టాలి దీన్ని. ఆయన ఎడ్యుకేషన్ మంత్రి కాబట్టి పాఠ్యాంశాలు ఈ భాషను పెట్టి ప్రజలకంతా ఇదే భాష కరెక్టు, స్థానిక భాష, సామాన్యుల భాష అని మరి బుక్లో పాఠ్యాంశాలు పెట్టాలని నేను కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచామని మీరు అంటున్నారు, కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చినాయి అంటున్నారు, కానీ ముఖ్యమంత్రి మాత్రం బీఆర్ఎస్ పార్టీకి అధికారం దక్కనివ్వను, నేను ఉండేంత వరకు ఒక శపథం చెప్తున్నాను. ఎట్లా చూస్తారు? చెప్పినా కదా ఆయన శపథాలు ఇంతకుముందే 18లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకొని శపథం చేసిండు. ఇంకా రేపు కూడా అదే జరుగుతుంది. ఆయన రాజకీయ సన్యాసం చేసుకోవడం సిద్ధంగా ఉండాలి.